చేయవలసినటువంటి పని చేస్తూ ఉన్నారు. దేవుడు మానవుడిని ఎప్పుడు విడిచిపెట్టట్లేదు. కానీ మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోకుండా తన హృదయమందు మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పటికప్పుడు బాబేలు పర్వతాన్ని నిర్మించుకుంటూనే వచ్చాడు. కోపం అనేటువంటి ఒక బాబేలు పర్వతం, లేకపోతే బాబేలు గోపురాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ తరువాత అహంకారం అనేటువంటి బాబేలు గోపురాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఇలాంటి గోపురాలు అనేక మంది అనేక విధాలుగా కడుతూనే వచ్చారు. చూడండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. చూడండి 18, 19. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. సరిపోతుంది. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథమందు ఈయన్ను ధనవంతుడు అని పిలిచారు. ఆయన పేరు మనకు రాయబడలేదు, కానీ రాసినటువంటి మాట ఏంటంటే ధనవంతుడు. ఈ ధనవంతుడు కట్టుకున్నటువంటి పర్వతము లేకపోతే గోపురము ఏంటంటే తనకు కావలసినటువంటి వాటన్నిటిని సమృద్ధిగా పెట్టుకుని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపెట్టేశారు. దేవుని మందిరానికి రావటానికి కానీ, దేవుణ్ణి వెంబడించడానికి కానీ, దేవుని యొక్క స్వరమును వినడానికి కానీ, దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను గైకొనటానికి కానీ, దేవుణ్ణి వెంబడించటానికి కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కాలు మోపటానికి కానీ, దేవుని స్తుతించి ఆరాధించి ఆయన గొంతును విప్పటానికి కానీ ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిగా ఉండి ఈయన కట్టుకున్నటువంటి గోపురం లేకపోతే ఈయన కట్టుకున్నటువంటి కొట్ల నిండా ధాన్యాన్ని నింపుకొని నా ప్రాణమా అనేక సంవత్సరాలకు ధాన్యం ఏమైంది? సమృద్ధిగా సేకరించబడింది. ఇక నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు అని చెప్పేశారు. ఒక చక్కటి గోపురాన్ని ఈయన కట్టుకున్నారు. ఇప్పుడు ఆ గోపురంలో దేవుడు లేరు, ఆ గోపురంలో మానవులు లేరు, ఆ గోపురంలో ఒక ఇరుకులో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేసేటువంటి గుణము లేదు. ఆ గోపురంలో ఎవరున్నారు అంటే తనకు తానుగానే ఉన్నాడు. పక్కన వారిని పట్టించుకోవడానికి కానీ, పేదవారిని చూడటానికి కానీ, ఇరుకులో ఉన్నటువంటి వారి వైపుకు తన కనుదృష్టిని చూపడానికి కానీ ఇష్టపడనటువంటి వ్యక్తిగా ఇతని యొక్క జీవితము నడిపించబడుతూ ఉంది. ఎత్తైన శిఖరాన్ని కట్టుకున్నాడు ఆయన. నాతో పాటు సమానమా ఈ లాజరు? నాతో పాటు ఉండేవాడా ఈ లాజరు? నాతో పాటు ఉండేవాడా ఇలాంటి వ్యక్తి? ఈ మురికివాడల్లో నివసించేటువంటి వాడు? చాలామందికి ఉన్నటువంటి ధనమును బట్టి, ఉన్నటువంటి ఆస్తులను బట్టి, ఉన్నటువంటి అంతస్తులను బట్టి వారు ఒక శిఖరాన్ని కట్టుకుంటూ ఉంటారు. కులం అనేటువంటి శిఖరాన్ని కట్టుకుంటూ ఉంటారు. మనుషులను దగ్గరకు రానియకుండా, మనుషులను ప్రేమించకుండా, మనుషులతో మాట్లాడకుండా, ఉన్నటువంటి ధనమును బట్టి, ఉన్నటువంటి అధికారమును బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేకమైన ప్రజలను చాలా నీచులుగా, చాలా తక్కువ వారిగా, వారు మన దగ్గరకు రాకూడదు అనేటువంటి విధముగా ఒక ఎత్తైనటువంటి శిఖరాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఈ ధనవంతుడు కూడా అలాంటి ఒక శిఖరాన్ని కట్టుకున్నటువంటి శిఖరాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, ప్రాణముతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం. ఇక ఇన్ని సంవత్సరాలకు నీకున్నటువంటి జీవితాంతం నువ్వు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తిని సంపాదించాను అని చెప్పినప్పుడు దేవుడు ఆ రాత్రే ధనవంతుడిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన కట్టుకున్నటువంటి గోపురం ఏమైపోయింది? ఉపయోగం లేనటువంటిది అయిపోయింది. ఈయన కట్టుకున్నటువంటి గోపురం ఏమైపోయింది? అక్కరకు రానటువంటిది అయిపోయింది. తీసుకెళ్ళి నరకగుండంలో పడేశారు. ఇప్పుడు ఈ గోపురం ఈయనకు ఉపయోగపడిందా? ఉపయోగపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది లోక సంబంధమైనటువంటిది. ఒకవేళ ఈ ధనవంతుడు అనేక మంది ప్రజలకు ఈ యొక్క ఉన్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి ఆ సుఖాన్ని, సంతోషాన్ని అందరికీ పంచిపెట్టినట్లయితే ఆయన పరిస్థితి వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఈయన కట్టుకున్నటువంటి ఎత్తైన గోపురం అక్కడ నలిగిపోతున్నటువంటి, మండుతున్నటువంటి ఆయన ఆత్మకు చిటికన వేలుతో ఒక నీటి బొట్టును అందించడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తులు సంపాదించుకోవచ్చు, తప్పు కాదు.
ఆస్తులు సంపాదించడం కోసం దేవుణ్ణి పక్కన పెట్టే వారంగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఆస్తులు సంపాదించుకోవడం కోసమే దేవుణ్ణి వెంబడించినటువంటి వారంగా ఉండొద్దు. ఆస్తులు సంపాదించుకోవడం కోసమే దేవునితో బిజినెస్ చేసే వారంగా ఉండొద్దు. కొంతమంది దేవుడు ఆశీర్వదించిన కొలది దేవుణ్ణి విడిచిపెట్టేవారైతే, కొంతమంది ఆశీర్వాదం కొరకే దేవుణ్ణి వెంబడించేవారు ఉంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి ధనమును, బిల్డింగులను, వాటిని వీటిని సంపాదించుకుంటూ దీనినే వెతుక్కునేటువంటి వారైపోతూ ఉంటారు. ఈ రెండు దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. ఎందుకంటే ఈ ధనము అనేటువంటి గోపురం కూల్చబడిపోతుంది ఒకరోజు. దేవుడు చూస్తున్నటువంటిది ఏంటంటే హృదయము మార్పు చెందటం, దానిలో నీతియుక్తమైనటువంటి క్రియలు చేయబడటం. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ధనవంతుని యొక్క పరిస్థితి అంతా తారుమారైపోయింది. లాజరుతో మాట్లాడుతూ ఉన్నారు, అబ్రహాముతో మాట్లాడుతున్నారు, అయ్యా ఒక్క నీటి చుక్క, అట్లీస్ట్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ప్లీజ్. No one is there to help him. My dear brother and sister, this is what we need to learn today. This is one we need to think about. మనం సంపాదించుకుంటానుకో, లేకపోతే ఇంకొక దానికో అన్యాయం చేసి, అక్రమము చేసి, ఉన్నటువంటి దాన్ని బట్టి గోపురాన్ని కట్టుకుని, పేదవారు అని ఒకరిని దగ్గరకు రానియకుండా దూరపరుచుకుని, ఆ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఒకరోజు రాబోతుంది తీర్పు దినము. ఆ రోజు ఆయన వేసేటువంటి తీర్పు శిక్షకు మనం బద్ధులం కాలేము. ఆ తీర్పు శిక్షను మనం భరించలేము. అందుకనే క్రైస్తవులంగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడిస్తున్నటువంటి వారంగా, అనుసరిస్తున్నటువంటి వారంగా, క్రమముగా కట్టబడుతున్నటువంటి వారంగా మనం లేపబడాలి. అది దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నటువంటిది. ధనము ఒకవేళ ఎదుట పెట్టుకుని దాన్ని అదేదో మాకు సంపాదించుకుంటాము, మేము ఇంత ఎత్తైనటువంటి వారము, ఇంత గొప్పవారము అనుకుంటున్నారేమో, అది అక్కరకు రానటువంటిదే. కులము అని చూస్తున్నారేమో, అది అక్కడక్క రానటువంటిదే. ఈరోజు వివాహం చేయాలంటే ఎన్ని పరిస్థితుల్లో క్రైస్తవుని వివాహం చేసుకోవచ్చు కదా, అలాంటి పరిస్థితులు లేవు. ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మా వాళ్ళేనా, మా వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళేనా, ఇందులోనూ మళ్ళీ అవున్నాయా, ఇంకా ఎక్కువైనటువంటి ఆస్తులు ఉన్నాయా. ఏమండి, పేద పిల్లలను పెళ్లి చేసుకోరా మీరు? తక్కువగా ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోలేరా మీరు? దేవుని యొక్క చిత్తాన్ని వెతికి వివాహం చేసుకునేటువంటి క్రైస్తవులు లేకపోలేదు. ఈరోజు కనబడట్లేదండి, వాళ్ళు కనబడట్లేదు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మా వివాహం అయ్యి స్వీటీని తీసుకొచ్చి మా ఇంట్లో దింపడానికి తప్ప సేవకులు ఏ రోజు వీళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, వీరికి ఏమున్నాయి, ఎంత ఉంది, ఏంటి అని ఎంక్వైరీ చేసి వచ్చి బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకున్నది ఏ రోజు లేదు. ఇంటికి వచ్చి మా అమ్మాయి అనిపించుకోవడానికి మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మరి కొంతమంది పెద్దలు వచ్చి అక్కడ భోజనం చేయడానికి వచ్చినటువంటి విధానమే తప్ప ఏముంది, ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పడానికి, వెతకడానికి అవకాశమే లేదండి. క్రైస్తవులు అన్నటువంటి వారు అలా ఉండాలి. దాన్ని నేర్చుకోవాలి. మనం డబ్బును బట్టి అతిశయించవద్దు, మనకున్నటువంటి ఉద్యోగమును బట్టి అతిశయించవద్దు, మనకున్నటువంటి ఏదేదో దాన్ని బట్టి అతిశయించవద్దు. మనం దేవుని చిత్తాన్ని వెతుకుతున్నటువంటి వారమే అయ్యి ఉండాలి. దాన్ని వెతుకుతూ దాని క్రమంలోనే కట్టబడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు దాని యందు సంతోషించి అభివృద్ధి చేయటానికి ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తూ ఉంటారు. ధనమును చూడొద్దు వివాహం చేస్తున్నటువంటి వారు, కులమును చూడొద్దు వివాహం చేస్తున్నటువంటి వారు, గోత్రాలను చూడవద్దు వివాహం చేస్తున్నటువంటి వారు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయని చూడొద్దు. దేవుని యందు వారు కట్టబడ్డారా లేదా, దేవుని యొక్క చిత్తమా కాదా, దేవుని క్రమములో కట్టబడుతున్నటువంటి బిడ్డలా కారా అన్నటువంటి దాన్ని మాత్రమే చూసి దేవుని పాదముల దగ్గర కూర్చొని మోకాళ్ళ అనుభవం చేత దేవుని అడిగి ఆయన చిత్తము అని తెలుసుకున్నటువంటి తరువాత వివాహాలు చేయటం సంఘములో ఉన్నటువంటి బిడ్డలు నేర్చుకోవలసినటువంటి క్రమం. దాన్ని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా కొద్ది నిమిషాల్లో నేను ముగించబోతూ ఉన్నాను. ఇంకొంతమందిని పరిచయం చేస్తాను మీకు ఇప్పుడు. ఇంకొంతమందిని సమయం ఉంది, కొద్దిసేపు ఇంకొంతమందిని పరిచయం చేస్తాను. ధనవంతుడు తర్వాత నెబుకద్నేజరు అనేటువంటి రాజు ఉన్నారు. నెబుకద్నేజరు అనేటువంటి ఈ రాజును మనం గమనించినప్పుడు దేవుడు ఆయనకు ఒక చక్కటి దర్శనాన్ని చూపించారు, ఒక కళను చూపించారు. ఆ కళ ఏంటంటే ఒక విగ్రహం అలా నిలబడి ఉంది.
ఆ నిలబడినటువంటి విగ్రహం తలభాగమంతా బంగారము చేత, ఆ తర్వాత వెండి చేత అలా ఒక విగ్రహం చూపించారు. దానికి ఒక అర్థాన్ని చెప్పినప్పుడు, అయా తలభాగం అంటే బంగారము, బంగారం అంటే మీ రాజ్యమయ్యా, మీరు చేస్తున్నటువంటి రాజ్య పాలన అంతా బంగారములా ఉంది, మీకు ఎదురులేనటువంటి తత్వాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు, మీరు దీవించబడ్డారు, మీరు ఆశీర్వదించబడ్డారు, ఈ ప్రపంచం అంతటిని దేవుడు మీ చేతులకు అప్పగించారు. ఏం చేశారు? దేవుడు నెబుకద్నెజర్ రాజుకు అప్పగించారు అని దానియేలు గారు ఆ కళ భావాన్ని చెప్పినటువంటి తరువాత, ఇదంతా వచ్చి అంతా అయిన తర్వాత కొన్ని రోజులు గడిచినటువంటి పిమ్మట ఈ ప్రపంచం అంతటిని తన కనుదృష్టిలో చూసుకుని నేను చేశాను అని ఏం చేశారంటే ఆయన గర్వించడం ప్రారంభించారు. ఇంటికెళ్ళిన తర్వాత చదవండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మీకు ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. ఏం చేశారు ఇక్కడ? నెబుకద్నెజర్ రాజు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి రాజ్యమును బట్టి, తనకున్నటువంటి స్లేవ్స్ను బట్టి, అంటే వారి దగ్గర పనిచేసేటువంటి పరిచారకులను బట్టి, తను సాధించినటువంటి దేవుని కృపచేత నడిపించి ఇజ్రాయేలీలను కూడా అప్పగించినటువంటి దానిని బట్టి తనలో తాను గర్వించడం ప్రారంభించాడు. ఇతను ఏం కట్టుకున్నాడు? ఏ గోపురం కట్టాడు? గర్వము అనేటువంటి గోపురాన్ని కట్టుకున్నాడు. ఈ గర్వము అనేటువంటి గోపురం కట్టుకున్నటువంటి వెంటనే దేవుని యొక్క మహా ఉగ్రత ఇతని మీదకి దిగింది. వెంటనే అడవుల్లోనికి పారిపోయి పక్షుల్లో గోర్లు పెంచుకొని ఈ జుట్టంతా వర్షానికి, మంచుకు, ఎండకి ఎండి ఎలా అయిపోయాడంటే గోర్లు పెంచుకొని ఒక రకమైనటువంటి జీవిలాగా తయారయ్యాడు. గర్వం ఏం చేసింది? గడ్డి మేయించింది. ఒక గొప్ప రాజు, ప్రపంచమంతటిని గడగడలాడించినటువంటి ఒక మహారాజు ఒక గర్వము అనేటువంటి గోపురాన్ని ఎప్పుడైతే కట్టుకున్నాడో, అట్టి కట్టుకున్నటువంటి ఆ రాజును దేవుడు ఏం చేయించారంటే తీసుకొచ్చి గడ్డి మేయించారు. క్రైస్తవులంగా మనలో ఎప్పటికీ గర్వాన్ని రానివ్వకుండా ఉండేవారమై ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. మనలోనికి గర్వపు స్వభావము కానీ, తల ఎగరవేసేటువంటి స్వభావము కానీ, ఎదురు తిరిగి నోటికొచ్చినటువంటి బూతులు మాట్లాడేటువంటి స్వభావము కానీ, మనకేమీ లేకపోయినా నాకేంటి అన్నటువంటి స్వభావం కానీ మనలో ఉండటానికి అవకాశము లేదండి. దేవుడు మనల్ని అలా చేసుకోలేదు. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నారు. దేవుని యొక్క స్వరూపం ఏంటి? దీనత్వము. దేవుని యొక్క స్వరూపం ఏంటి? ప్రేమ. దేవుని యొక్క స్వరూపం ఏంటి? తలదించుకునేటువంటి తత్వం. దేవుడు యేసుప్రభు వారి లోకంలోకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినప్పుడు ఆయన యొక్క వీపును ఏం చేశారు? కొరడాలతో కొడితే ఆయన మాట్లాడకుండా నిలబడ్డారు. చెంప మీద కొడితే మాట్లాడకుండా నిలబడ్డారు కదా. ఆయన బట్టల్లో అంగీను లాగివేసినప్పుడు ఆయన మాట్లాడకుండా నిలబడ్డారు. బల్లెంతో పొడిచినప్పుడు మాట్లాడకుండా నిలబడ్డారు. కానీ సాతాను యొక్క స్వభావం ఏంటి? సాతాను యొక్క స్వభావం ఏంటండి? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈ సాతానుడు దేవుని యొక్క స్థానాన్ని కోరుకున్నప్పుడు వాడిని కిందకు త్రోసివేసినప్పుడు దేవుని యొక్క దూతల్లో కొన్ని వాటిని ఏం చేశాడు? కిందకు తీసుకుని వచ్చేసాడు. ప్రైడ్ చేత, గర్వము చేత. ఆ గర్వము అనేకమైన వాటిని నాశనం చేయడానికి ఇష్టపడింది. ఇక్కడ కొంతమంది ఒకవేళ చెప్పకూడనటువంటి మాటలు పలుకుతున్నటువంటి వారితో ఏకీభవించేటువంటి వారు ఉన్నారేమో. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క చిత్తముకు, దేవుని యొక్క పరిస్థితికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారితో ఏకీభవించేటువంటి వారు కనబడుతూ ఉన్నారేమో. గమనించండి, అది మనకు ఎంత మాత్రము మంచిది కాదు. అది ఎంత మాత్రము మంచిది కాదు. సంఘ బిడ్డలు నేర్చుకోవాల్సినటువంటి క్రమాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి చెడ్డ వార్తలు, దేనికి వ్యతిరేకమైనటువంటిది, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని, దేవుడు మనస్సును నొప్పింపచేసేటువంటి వాటిని, దేవుడు అట్టి మాటలు వినకూడదు అనుకున్నటువంటి వాటిని మన దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనతో వచ్చి చెప్తూ ఉన్నప్పుడు, మనల్ని భక్తిలో వెనకకు లాగుతూ ఉన్నప్పుడు అట్టి వాటిని మనం విసర్జించేటువంటి వారమై ఉండి, అట్టి వాటిని మనము దగ్గరకు రానియక నేను అట్లాంటి వ్యక్తిని కాదు అని నోరు తెరిచి మాట్లాడేటువంటి వ్యక్తివై ఉండాలి తప్ప
అతనుకున్నటువంటి గర్వమును బట్టి, అతనుకున్నటువంటి అతిశయమును బట్టి, అతను చూపిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, అట్టి దానిని బట్టి వారితో ఏకీభవించేటి వారయ్యి, వారితో మాట్లాడేటువంటి వారయ్యి, వారితో మాట కలిపేటువంటి వారై ఉండకూడదు. వ్యతిరేకతను తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను అక్కడికక్కడే ఖండించు వారై ఉండాలి. అందుకనే సంఘంలో ఉన్నటువంటి వారు, సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు ఎలాంటి వారై ఉండాలి? వాక్యమును ఉపదేశించేటువంటి వారై ఉండాలి, వాక్యమును తెలుసుకున్నటువంటి వారై ఉండాలి, వాక్యము పట్ల ఒక బద్ధత కలిగినటువంటి వారై, వాక్యము లోతుగా చదువుతున్నటువంటి వారై, లోకంలో ఉన్నటువంటి వాటిని, లోకంలో నుండి వస్తున్నటువంటి వాటిని ఎదురు తిరిగి ఎదురాడి వాటిని అడ్డుకునేటువంటి వారమై ఉండాలి అని దేవుని మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఏమై ఉండాలి? వాటిని ఎదిరించేటువంటి వారమై ఉండాలి. వ్యతిరేకత అనేటువంటిది బయట నుంచి లోపలికి వస్తూ ఉన్నది. అది ఎప్పుడు లోపటి నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ అది ఎప్పుడు వెలపటి నుంచే లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. అందును బట్టే మనం జ్ఞానము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని ఆత్మ వివేచన శక్తి చేత దాన్ని అక్కడికక్కడ ఖండించేటువంటి వారమై ఉండాలి, ఖండించు వారమై ఉండాలి. పాపం నెబుకద్నెజరుకు ముందే దానియేలు గారు చెప్పారు, అయ్యా నీ పరిస్థితి ఇలా అయిపోతుంది, ఓ దర్శనం వచ్చింది, ఓ కళ వచ్చింది, నువ్వు కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా, దేవునికి ఎదురు తిరిగావా, నీ పరిస్థితి ఎలా అయిపోతుంది, గర్వించొద్దు అని దానియేలు గారు ఆయనకు చెప్పిన మాట విననటువంటి వాడై, దేవుని మాటకు చెవి యొగ్గనటువంటి వాడే తన పరిస్థితిని ఎలా చేసుకున్నాడంటే గడ్డి మేసేటువంటి పరిస్థితికి, జంతువులాగా వర్షానికి తడిచి ఎండకి ఎండి ఆయన పరిస్థితి అంతా మార్చుకున్నాడు. కానీ తన హృదయాన్ని తర్వాత త్రిప్పుకున్న వెంటనే, దేవుని వైపుకు త్రిప్పుకున్న వెంటనే మరలా రాజ్యాన్ని తీసుకొచ్చి దేవుడు అతనికి అప్పగించారు. అందుకనే మనం చేసినటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గడ్డు పరిస్థితిని బట్టో, ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టో మనకు అర్థమైపోతూ ఉంది. వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అయ్యా నేను చేసినటువంటి పని ఇదే, ఇదిగో నా వ్యాపారంలో దీవెన రావట్లేదు, నా కుటుంబంలో సౌఖ్యం లేదు, నా కుటుంబంలో అనురాగం లేదు, నా కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఎందుకంటే ఇదిగో మేము చేసినటువంటి తప్పును బట్టే, ఎందుకంటే మేము చేసినటువంటి అపరాధమును బట్టే, మీకు వ్యతిరేకంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే, మీకు వ్యతిరేకంగా మేము జీవించినటువంటి జీవితాన్ని బట్టే, ఈ జీవితాన్ని బట్టి, ఈ అతిక్రమమును బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా అని నెబుకద్నెజరు రాజు ప్రార్థించినట్లుగా కానీ ఒకవేళ ప్రార్థించినట్లయితే దేవుడు కనికరాన్ని మరలా పొందుకుంటాం, దేవుని యొక్క దీవెనలు మరలా పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదమును మరలా పొందుకుంటాం, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతాం. మన కుటుంబాలు దీవించబడాలి అంటే మన ఇంట్లో కట్టుకున్నటువంటి ఈ యొక్క బాబేలు గోపురాలు ఏమవ్వాలి? కూల్చబడాలి. ఈ ప్రైడ్ అనేటువంటి బాబేలు గోపురం కూల్చబడాలి. ఈ గర్వం అనేటువంటి బాబేలు గోపురం కూల్చబడాలి. భర్త మీద నేనే ఎక్కువ అనేటువంటి బాబేలు గోపురం ఏమైపోవాలి? కూల్చబడిపోవాలండి. భార్యను ప్రేమించలేక పరస్త్రీని ప్రేమించేటువంటి ఈ యొక్క బాబేలు గోపురం ఏమవ్వాలి? కూల్చబడిపోవాలి. ఇవన్నీ క్రైస్తవులకు తగినటువంటివి కావు. ఈ పర్వతం దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తూ ఉంది, తారుమారు చేపిస్తూ ఉంటుంది, వ్యతిరేకత కల్పిస్తూ ఉంటుంది, భార్యను ప్రేమించనివ్వకుండా చేస్తూ ఉంటుంది, ఆమెను ఎప్పుడు కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాటికి స్త్రీలను కొట్టేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే వారి మీద ప్రేమ లేక, ఎందుకంటే వీరిలో వేరొకరి మీద ప్రేమ పుట్టింది కాబట్టి ఈ స్త్రీని ప్రేమించడానికి, తన భార్యను ప్రేమించడానికి, తన ఏక శరీరాన్ని దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడినటువంటి వాడైపోతూ ఉన్నాడు ఈ మానవుడు. ఏమైంది? ఇతనిలో ఒక బాబేలు పర్వతం కట్టబడింది. ఆ పర్వతము తన సొంత శరీరాన్ని ప్రేమించనివ్వకుండా చేస్తూ ఉంది, తన సొంత శరీరాన్ని దగ్గరకు తీసుకోనివ్వకుండా చేస్తూ ఉంది, తన సొంత శరీరాన్ని అసహించుకునేలా చేస్తూ ఉంది. ఎందుకంటే పరస్త్రీ అనేటువంటి ఒక గోపురం ఇతనిలో కట్టబడిపోయింది కాబట్టి అవన్నీ కొట్టబడాలి. అవన్నీ అడుగుల మట్టుకు, లేకపోతే అవన్నీ పునాదుల మట్టుకు సరిచేయబడాలి, కొట్టబడాలి. అవి పునాదుల్లో నుంచి లోతుకు ఎత్తబడినటువంటి, లోతుకు కూర్చబడినటువంటి ఆ పిల్లలతో సహా పెకిలించి వేయాలి. వాటిని పెకిలించి వేయాలి. అవి మనకు సమృద్ధిని కలిగించేవి కాదు. అవి ఎలా చేస్తాయంటే లోతైన గొయ్యలోనికి నడిపిస్తూ ఉంటాయి. నీ ధన సంపాదన అంతటిని అవి లాక్కుపోతూ ఉంటాయి.
నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేస్తూ ఉంటాయి, సమృద్ధిని లేకుండా చేస్తూ ఉంటాయి, పిల్లలు సంతోషం లేకుండా ఉంటూ ఉంటారు, ఎప్పుడు గొడవలతోనూ చికాకుతోనూ, ఎప్పుడు ఇంట్లో గొడవలతోనే కనబడుతూ ఉంటారు. ఎందుకంటే బాబేలు పర్వతాలు ఇంట్లో కట్టబడుతూ ఉన్నాయి. బాబేలు పర్వతాలు ఇవి కాదండి కట్టబడవలసింది, ప్రార్థన గోపురాలు కట్టబడాలి. మన ఇంట్లో ప్రార్థనా మందసాలు కట్టబడాలి. అబ్రహాము గారు ఎప్పటికప్పుడు తన జీవిత ప్రయాణం అంతటిలోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క మందసాన్ని కట్టుకుంటూ వచ్చారు. కృతజ్ఞత అనేటువంటి మందసాన్ని కట్టారు, బలిపీఠాన్ని కట్టారు. చూసారా, బలిపీఠాలు కట్టబడాలి మన ఇంట్లో. ఎత్తైనటువంటి శిఖరాలు కాదు మనం కట్టుకోవాల్సింది బలిపీఠాలను. ప్రార్థన అనేటువంటి బలిపీఠం, కృతజ్ఞత అనేటువంటి బలిపీఠం, యథార్థత అనేటువంటి బలిపీఠం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి బలిపీఠం. ఇవన్నీ ఎలా ఒక్కొక్కరు కాదు కట్టవలసింది, కుటుంబం అంతా కలిసి కట్టాలి. ఈ నోవాహు గారు ఓడను ఎలా కట్టారో అలా కుటుంబాలన్నీ కలిసి బలిపీఠాలను కట్టాలి మన ఇంట్లో. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క బలిపీఠం కడితే ఆ ఇంట్లో దహించు అగ్ని అక్కడే ఉండి మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఏం చేస్తుంది, దహించి వేయడానికి అవకాశం ఉంటుంది. బలిపీఠాలు కట్టాలి. కుటుంబాలుగా బలిపీఠాలు కట్టాలి. సంఘములుగా బలిపీఠాలు కట్టాలి. ప్రార్థనా కూటముల్లో మనం బలిపీఠాలను కట్టాలి. కృతజ్ఞతా కూటాలను కట్టాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? రోజుకు 1000 రూపాయలు వస్తే అక్కడ ఒక పీఠాన్ని కట్టేస్తూ ఉంటాం. ఏమండి, మీరు క్రైస్తవులు కదా, మరి ఇక్కడికి వచ్చి మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా, ఈ కొబ్బరికాయని మీరు కొట్టకూడదు కదండి. అదేనండి, ఇదేనండి. భక్తి లేని వాతావరణంలో మనం ఉండిపోతూ ఉంటామా? చూసారా, ఏ గోపురాన్ని కడుతూ ఉన్నాం? మీరు కొబ్బరికాయను కొట్టరు కదండి. హైందవులకు తెలుసు మనం అట్లాంటి పనులు చేయమని, లోకస్తులకు తెలుసు మనం అలాంటి పనులు చేయమని. వారు అడుగుతూ ఉన్నారు మనల్ని. కానీ మనం మాత్రం ఏం చేసలేదు, నిబద్ధత కలిగి దేవుని ఎడల జీవించలేక మన యొక్క రక్షణ అనుభవాన్ని పోగొట్టుకున్న వారం అయిపోతూ ఉన్నాం. అందుకనే సంఘాలతో దేవుడు రాస్తూ ఉన్నారు, జీవగ్రంథమందు నీ పేరు తుడివివేక, నీ పేరు స్థిరపడినట్లుగా నువ్వేం చేయాలి, మారు మనస్సును పొందాలి. బాబేలు గోపురాలను నువ్వేం చేయాలి, పడద్రోయాలి. అది నీ జీవితంలో ఉండడానికి అవకాశం లేదు, అది నీ జీవితంలో కట్టబడటానికి అవకాశం లేదు. కొంతమంది ఉంటారండి, కాంప్రమైజ్డ్ భక్తి చేస్తూ ఉంటారు. సొలొమోను జ్ఞానవంతులు, యుక్తి కలిగినటువంటి వ్యక్తి, బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఎత్తైనటువంటి ఆశీర్వాదమును దేవుని యందు పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయన మన భారతదేశాన్ని నుంచి కూడా నెమళ్లను, కొంత సరుకులను ఏం చేశారు, ఆయన కడుతున్నటువంటి దేవాలయం దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కట్టుకున్నటువంటి రాజభవనాల్లోనికి తీసుకెళ్లారంట. అంతటి మహాజ్ఞాని అనేక మందిని పెళ్లి చేసుకుని, ఆ స్త్రీలు పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు, ఉపపత్నులు ఆయన విగ్రహాలకు వైపుకు తిప్పుతున్నప్పుడు ఆయన ఏమైపోయారు, కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్డ్ బలిపీఠం ఇది. ఆ బలిపీఠం కాదు, కాంప్రమైజ్ అయిపోయేటువంటి ఎత్తైనటువంటి స్తూపాన్ని కడుతూ ఉన్నాం. ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలి మన భక్తి విషయంలో? ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలి? ఆదివారంన సంగమునకు ఆదివారంన నేను వర్క్కు రానండి అనేటువంటి నీ నిబద్ధత నీలోనే ఉండాలి. నువ్వు ఎంత లాస్ అవుతూ ఉన్నా, ఆదివారంన నేను నా దేవుని మందిరానికే వెళ్తానండి, మరొక పని చేయడానికి నేను ఇష్టపడను, నేను ఆదివారం నా దేవుని మందిరంలోనే ఉంటాను, నాకున్నటువంటి వారు నా బంధువులు, నా బంధువర్గము, లేకపోతే నా స్నేహితులు ఎవరైనా నన్ను దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మా యొద్దకు రా, మా పరిస్థితుల్లోనికి రా, మా యొక్క ఫంక్షన్కి రా అని పిలిచినప్పుడు నేను వెళ్ళడానికి ఇష్టపడను. కానీ వెళ్ళిపోతున్నటువంటి వారి జీవితాల్లో ఏం కట్టుకుంటూ ఉన్నారు, గోపురాలను కట్టుకుంటూ ఉన్నారు. బాబేలు గోపురం కట్టబడిపోతుంది వీరి హృదయంలో. సాతానుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఇంట్లో సమాధానం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చినటువంటి చీకటి వాతావరణం అంతా ఇంట్లోనే కనబడుతూ ఉంటుంది. అవిధేయతంతా అక్కడే కనబడుతూ ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టామో వెంటనే సాతానుడు ఆ ప్లేస్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సౌలు యొక్క హృదయంలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోగానే సాతానుడు పొజిషన్ తీసేసుకున్నాడు.
దేవుని ఆత్మ మనలో నుంచి ఎప్పుడు వెళ్ళనివ్వకూడదు. అందుకని దేవుని వాక్యం బోధిస్తుంది, ఆత్మను ఆర్పకుడి. మనలో మండుతున్నటువంటి ఆత్మను ఎప్పుడు ఆర్పకూడదు. అది ఇంకా ఎల్లప్పుడూ మండుచున్నటువంటిదిగా కనబడాలి. మన బలిపీఠాల మీద ఆ ఆత్మ ఎప్పుడు మండుతున్నటువంటిదిగానే ఉండాలి. ఆ మంట మనలో ఉన్నప్పుడు మనం మండుతూ అనేక మందిని మండిస్తూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ రగిలించడానికి అవకాశం ఉంటూ ఉంది. అదే మనం ఎప్పుడైతే తప్పుకుంటామో దేవుని ఆత్మ ఏమైపోతారు, మనల్ని విడిచిపెడతారు. సౌలును విడిచిపెట్టారు. సౌలును విడిచిపెట్టిన వెంటనే సాతానుడు సౌలును ఆక్రమించుకున్నాడు. ఎందుకు సౌలును దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు? గమనించండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. ఆయన ఏం చేశారు? అక్కడ భక్తుడైనటువంటి సమూయేలు గారు చేయవలసినటువంటి పనిని ఆయన చేసేసి, ఆయన తనంతట తానుగా ఏం చేశారు? సెల్ఫ్ ప్రైడ్ని చూసుకోవడానికి ప్రయత్నం చేశారు. తనంతట తాను నేను చేసేసాను అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు అన్నారు, ఆ సందర్భంలో నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు మన గుండెలు పగిలిపోవాలి. ఆ అధ్యాయం స్టార్టింగ్లో సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతూ అంటారు, సౌలును బట్టి నేనేం చేశాను? నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా ఆయన్ని బట్టి. ఎందుకంటే సౌలు తనంతట తాను తన హృదయంలో ఒక బాబేలు పర్వతాన్ని కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? సెల్ఫ్ ప్రిజర్వేషన్ స్టార్ట్ చేసుకున్నాడు. తనంతట తాను ఏదో చేసుకోవాలి, తనంతట తానే లేపబడాలి, తనంతట తానే చేసేసుకోవాలి. దేవునికి కానీ, దేవుని సేవకులకు కానీ, దేవుడు చేయవలసినటువంటి కార్యములకు కానీ, దేవుని కొరకు ఎదురు చూడటం కానీ, దేవుడు చేయవలసినటువంటి పనిని చేయటానికి కానీ ఇష్టపడిన వారైతూ ఉంటారు. పెండ్లి కుమార్తెను మీరు సిద్ధపరచకండి అని దేవుని సేవకులు బోధ చేసి చెప్పి క్రమపరిచి ఒక నిబద్ధతను ఇక్కడ అలవాటు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని గృహాలకు వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, అమ్మాయిని రెడీ చేసేసి పెట్టవలసినవన్నీ పెట్టేసి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టవలసిన చోట కూర్చోపెట్టేసి చేయవలసిందంతా చేసేసి ఇంకా పాస్టర్ గారు చేసేది ఏముంటుంది అప్పుడు? అక్కడ గమనించాలి, ఎవరు చేయవలసినటువంటి పనిని వారు మాత్రమే చేయాలి. సహోదరుడా గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని, సహోదరి గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. ఇది మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. క్రమమును నేర్పించడం ఇది కదా, క్రమమును నేర్పించడమేనండి ఇది. క్రమమును నేర్పిస్తూ ఉన్నారు. ఉజ్జియా చేయవలసినటువంటి పనిని ఉజ్జియా చేయాలి. ఆయన రాజుగా ఉన్నప్పుడు రాజ్య పరిపాలన మాత్రమే చేయాలి. రాజ్య పరిపాలన కాక దేవుని మందిరంలోనికి వెళ్ళి, దేవుని మందసము దగ్గరికి వెళ్ళి, దేవునికి నేను అగరొత్తులు వెలిగిస్తాను, దేవునికి నేను ధూపమేస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిస్తూ ఉన్నా, అక్కడ ఉన్నటువంటి యాజకులు అయ్యా నువ్వు అలా చేయకూడదు అని చెప్తూ ఉన్నా, అట్టి మాటలు వేటిని లక్ష్య పెట్టక వారందరినీ దూరపరుచుకుని వారందరి మీద కోప్పడి చేసినటువంటి కార్యమును బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఉగ్రత తలకు తగలగానే జీవితాంతం కుష్ఠోడే చచ్చిపోయాడు.